బట్ నేను అభిమానించే వ్యక్తికి నేను ఒక మంచి పొజిషన్‌లో ఉండి, అయితే నేను ఒక మంచి అచీవ్‌మెంట్ చేసినప్పుడో, ఎప్పుడో ఒక ప్రాపర్ వేలో నేను అపాయింట్‌మెంట్ తీసుకొని కలవడానికి నాకు ఆ హీరో దగ్గర యాక్సెసిబిలిటీ ఉంది. నేను 'రామ్ చరణ్' కలవాలన్నా, నాకు 'పవన్ కళ్యాణ్' గారిని కలవాలన్నా, 'చిరంజీవి' గారిని కలవాలన్నా, ఒక మంచి కాజ్ ఉండాలి. నేనొకటి సాధించాను మీ వల్ల, మిమ్మల్ని చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను అంటే, నాకు గ్రాండ్ వెల్కమ్ ఉంటది. నేను గ్యారంటీ రాసిస్తా. అలాంటి హీరోలకి నేను అభిమానిగా ఉన్నా. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్‌గా ఉంది. అసలు 6 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న వాడికి, నేను ఇంతమందిని సాధించానన్నా, ఇంతమంది నమ్మారు నన్ను. 'రా ఎన్టీఆర్' అనే సంస్థని ఇంతమంది నమ్మారు. ఇన్ని వేల మంది నీ కోసం పనిచేస్తున్నామన్నా, ఒక్కసారి కల్పించండి మమ్మల్ని అని మీ చుట్టూ ఉండే వాళ్ళని అడుగుతున్నా గూడా మీరందరూ సహకరించకుండా, ఆ హీరోకి వీళ్ళకి మధ్య గోడలాగా నిలబడిపోయారా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా షాకింగ్‌గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ రైటింగ్స్. ఈ వీడియోలో మనం నిన్నటి నుండి బర్నింగ్ ఇష్యూ రా ఎన్టీఆర్ ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మన ఛానల్లో సొసైటీ గురించి జరిగే ఒక మంచి విషయాలు, చెడ్డ విషయాలు, వాటి మీద డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. వాటి మీద వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిన ఛానల్ ఇది. కానీ దీని గురించి ఎందుకు చేస్తున్నావు, ఈ సినిమా టాపిక్ మనకు అవసరమా అని చాలా మంది అనుకుంటారేమో. బట్ నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ ఓన్లీ సినిమా నటుడే కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి ఉన్నాడు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ పొలిటికల్ రంగు కూడా రుద్దారు కాబట్టి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నా. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా మంది అభిమానులకి, చాలా మందికి కనువిప్పు కలిగించే వీడియో. రా ఎన్టీఆర్ 2020 సంవత్సరంలో ఒక్కడి ఆలోచనతో మొదలైన ఈ వ్యవస్థ 40,000 నుంచి 50,000 మందికి దగ్గరగా వాలంటీర్స్తో కలిపి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ని కలుపుకుని ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళిపోతున్న ఒక సంస్థ. దీనికి సంబంధించిన డిస్కషన్ 3-4 రోజుల నుంచి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైపోయింది అని ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కొంతమంది చేసిన విష ప్రచారం పెనుదుమారాన్ని కలిగించింది. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, ఇది ఆ రాష్ట్ర కన్వీనర్, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన రాష్ట్ర కన్వీనర్ కృష్ణ గారు, అసలు ఆ రా ఎన్టీఆర్కి మనకి సంబంధం లేదు, మీరు ఆ వెబ్సైట్ని కానీ ఆ సోషల్ మీడియాని కానీ అన్ఫాలో కొట్టేయండి, వాళ్ళకి ఎన్టీఆర్ అభిమానులు ఎలాంటి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం లేదు అని చెప్పేదాకా వెళ్ళిపోయింది. ఇక్కడ అతని బాధ ఏంటి అంటే, నేను వైట్ పేపర్ లాగా క్లీన్ చీట్గా ఉండి, నేను మా తాతకి 100 ఎకరాలు ఆస్తుంది, నేను ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ని, నాకు వచ్చిన ఆలోచన, నా హీరో మీద నాకు చిన్నప్పటి నుండి ఉన్న అభిమానం, నేను చదువుకునే రోజుల నుంచి అతని మీద పెంచుకున్న ప్రేమ, నేను స్థిరపడిన తర్వాత అతనికి ఏదో రకంగా సహాయ కార్యక్రమాలు చేసి ఆయనకి దగ్గర అవ్వాలి అనే ఆలోచనతో నేను చేసినవి ఇవన్నీ. అంతేగాని నాకు ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు, నేనేం ఫ్రాడ్ గాని కాదు. కావాలంటే డెక్కన్ క్రానికల్ కూడా నా మీద రీసెర్చ్ చేసింది, నన్ను ఇంట్రాగేట్ చేశారు, మీరు కావాలంటే అన్ని చెక్ చేసుకోండి, వాళ్ళ దగ్గర ఆర్టికల్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు రా ఎన్టీఆర్ సంస్థ వ్యవస్థాపకుడు. అయితే ఇక్కడ రాష్ట్ర కన్వీనర్స్ కానీ వీళ్ళు కానీ ఎన్టీఆర్ చుట్టూ ఉండే ఆ కొంతమంది 6 ఏళ్ల నుంచి వాళ్ళందరికీ కూడా ఈ రా ఎన్టీఆర్కి సంబంధించిన ప్రతి వీడియో, ప్రతి సేవా కార్యక్రమానికి సంబంధించిన ప్రతి వీడియో కూడా వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళకి పంపించి, అన్నకి ఈ విషయం తెలిసేలాగా చేయండి, అన్నని వీలైతే ఒకసారి కల్పించండి, మాకు అన్నని కలవాలని ఉంది, ఎన్టీఆర్ అన్న అంటే మాకు ప్రాణం, మాకు పిచ్చి అని చెప్పి వీళ్ళు 6 ఏళ్ల నుంచి ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ ఇది అసలు జరగల. ఎన్టీఆర్కి అసలు ఈ విషయం తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకు అంటే, తెలియకుండా మాత్రం ఉండదని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇప్పుడు నా గురించి సొసైటీలో ఎవడైనా 10 మంది మాట్లాడుతున్నారంటే నా దాకా ఏదో ఒక రోజు వస్తుంది. 6 ఏళ్ల కాలంలో ఒక వ్యవస్థ ఇంత బలంగా సహాయ సహకారాలు, సహాయ కార్యక్రమాలు చేస్తూ, ఎంతోమంది పేదలకి ఫుడ్ పెడుతూ, చదువుకి సంధికి అన్నిటికీ సమకూరుస్తూ, ఇలాంటివన్నీ చేస్తూ, ఇంత మంచి పేరు చేస్తూ, వాళ్ళు ఎన్నో వీడియోలు వాళ్ళ వెబ్సైట్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేస్తూ, ఇవన్నీ ఎన్టీఆర్ దగ్గర చేరకుండా ఉంటాయి అనేది నేను నమ్మను, ఖచ్చితంగా నమ్మను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎన్టీఆర్కి వీళ్ళకి మధ్య ఒక గోడ క్రియేట్ చేశారేమో ఈ కన్వీనర్స్ కానీ వీళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కానీ అని అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఎడ్యుకేటెడ్ పర్సన్ వీడు వస్తే మనల్ని ఏమైనా సైడ్ ట్రాక్ చేస్తాడేమో, వీడు వెల్ ఎడ్యుకేటెడ్లా ఉన్నాడు, ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ క్యాండిడేట్లా ఉన్నాడు, మన ప్లేసెస్ ఏమైనా దెబ్బతింటే ఏమో అనే ఒక ఇన్సెక్యూర్తో ఆయన ఆపేసి ఉండొచ్చు. లేదు, అతను నిజంగా ఏమైనా ఫ్రాడ్ చేస్తే మన హీరోకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, మన హీరో పేరు బదనం అయిద్దేమో అనే ఒక ఇన్సెక్యూరిటీతో ఆపేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, అలాంటి ఒక సేవా కార్యక్రమాలు, అలాంటి ఒక టీం ఫామ్ చేసి ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్న ఒక వ్యవస్థ నడుపుతున్న అతన్ని మీరు వాళ్ళని కల్పించి ఉండాల్సింది ఎన్టీఆర్కి. కల్పించుంటే, ఎందుకంటే ఎన్టీఆర్ ఏమీ పిచ్చోడు కాదు, ఎన్టీఆర్కి ఏం తెలియకుండా లేదు కదా. ఎందుకంటే ఎన్టీఆర్కి ఆ మాత్రం అవగాహన లేకుండా ఉండదు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు ఏంటి అని.
ఒకవేళ మీకు అంత భయంగా ఉంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తూ ఉండండి మీరు ఎప్పటికప్పుడు. ఇంతమంది లక్షల అభిమానులు ఉన్నారు, కోట్ల అభిమానులు ఉన్నారు కదా ఎన్టీఆర్కి, ఊరూరా అభిమానులు ఉన్నారు కదా. సో వీళ్ళు రా ఎన్టీఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ ఒక కన్నేసి ఉంచండి. ఒకవేళ ఏదైనా తేడాగా ఉంటే ఆయనకి అప్డేట్ ఇవ్వండి, ఆయన చూసుకుంటారు కదా. లేదు మీకేమైనా బాధ్యతలు అప్పగిస్తే మీరు చూసుకోండి, అప్పుడు లీగల్గా యాక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏ ప్రూఫ్ లేదు, ఏమీ లేని దానికి మీరు అవసరమైతే లీగల్ యాక్షన్స్ తీసుకుంటానికి ముందు నుండే మాట్లాడుతున్నారు. ఆయన ఏదో 100 కోట్లు దగ్గర ఖర్చు పెట్టి కొన్ని వందల మందికి మేము సహాయ కార్యక్రమాలు చేస్తాము, బాగా నీడీ పీపుల్కి మేము సపోర్ట్గా నిలబడతామని చెప్తుంటే మేము అసలు ఈవెంటే జరగనేమో అని బెదిరిస్తున్నారంట. అది నాకు తెలియదు, కన్ఫర్మేషన్ మీకు ఆయనకి మధ్యలోనే ఉంటుంది, అది మీరు చెప్తే కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రూప్స్, మీ ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూపు, ఈ గ్రూప్స్లోనే తగాదాలు మొదలైపోయినాయి. కొంతమంది చదువుకుని కొంత జ్ఞానం ఉన్న వాళ్ళు, కొంత పాజిటివ్గా ఆలోచించే వాళ్ళేమో రా ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తున్నారు. ఏమైంది, వాళ్ళు చేసేది మంచే కదా, మీకు వచ్చిన నొప్పి ఏంటి, అసలు మీరు ఇలా వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత స్వచ్ఛందంగా ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తున్న వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మా పరిస్థితి ఏంటి అని నవ్వుకుంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. అలా అలా క్రియేట్ చేస్తున్నారు మీరు పబ్లిక్లో. ఇదంతా ఓవరాల్గా ఎవరికి డ్యామేజ్ అవుతుందంటే ఎన్టీఆర్కే డ్యామేజ్ అవుద్ది. ఎందుకంటే ఫ్యాన్స్లోనే వర్గాలుగా చీరిపోయి మీ మీద కోపం ఇంకోళ్ళు పెంచుకుని, ఇంకోళ్ళ మీద కోపం మీరు పెంచుకుని లేనిపోని హడావిడి క్రియేట్ చేస్తున్నారు. ఈ లోపు ఏమవుతుంది అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కొంతమంది సభ్యులు పని పాట ఉండదు వాళ్ళకి. ఎన్టీఆర్ని సీఎంగా అనౌన్స్ చేసుకుంటున్నాడు, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తున్నాడు, రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తాడు, అది ఇదని చెప్పి పిచ్చి పోస్టులు పెడతా ఉండి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేశారు. దాన్ని ఈ మీడియా వాళ్ళు హైలైట్ చేసుకుంటూ దాని మీద డిబేట్లు పెడతా ఉంటారు, వాడిని వీడిని పిలిచి. అది ఏంటి నాన్సెన్స్, అసలు అర్థం కాలేదు. ఎన్టీఆర్కి ఏమైనా తెలియదు, ఆయన పీక్స్లో ఉన్నాడు. అసలు గట్టిగా 10 హిట్లు పటాపటా కొట్టి, ఎందుకంటే అక్కడ తమిళనాడులో విజయ్ 10 ఏళ్ళ గ్రౌండ్ వర్క్ ఉంది, పవన్ కళ్యాణ్ ఏపీలో 12 ఏళ్ళ గ్రౌండ్ వర్క్ ఉంది, ఎన్నో అపజయాలు చూశాడు, ఎంత టఫ్ పీరియడ్ నడుస్తుంది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గెలిచేసినంత ఈజీగా ఇక్కడ రోజులేం లేవు. ప్రతి ఒక్కడు ఎడ్యుకేటెడే, ప్రతి ఒక్కడికి కనీస అవగాహన ఉంది, ఏం జరుగుతుంది ఏంటి, మనకు కావాల్సిన మార్పులు ఏంటి, వచ్చేవాళ్ళు చేయగలరా లేదా, ఎంతో చూసుకుని కానీ గెలిపించుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ టర్మ్ తగిలిన దెబ్బ కూడా సాలిడ్గా తగిలింది చాలా మందికి. రాష్ట్ర భవిష్యత్తు క్వశ్చన్ మార్కులు పడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ కొద్ది చక్కదిద్దుతున్నారు. ఆయన సినిమాలు చేసుకుంటే ఆయన బిజీగా ఉంటే రాజకీయ రంగ ప్రవేశం అని చెప్పి లేనిపోయిన పుకార్లు క్రియేట్ చేసి ఒక అలజడి క్రియేట్ చేస్తూ ఉంటారు. దానికి వీళ్ళు పడిపోతున్నారు. ఏంటో కామెడీగా నాకు అర్థం కాదు. మెయిన్ మీడియా స్ట్రీమ్ అలాగే ఉంది, సోషల్ మీడియా స్ట్రీమ్ అలాగే ఉంది, ఫ్యాన్స్లో కొంతమంది కూడా అలాగే ఉన్నారు. సరే, అది అయిపోయింది. ఇక్కడ నిన్న జరిగిన సినారియోకి అతను లైవ్ డిబేట్లోకి వచ్చి ఏబిఎన్ ఛానల్లో నేను క్లీన్ చీట్, నాకు వచ్చి ఎన్టీఆర్ పంపించిన లెటర్ కూడా ఫేకే పెట్టారు వాళ్ళు. నిజంగా ఎన్టీఆర్ అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసినా, ఎన్టీఆర్ నిజంగా ఒక ఫోన్లో మాట్లాడినా, లేదు ఆయన ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టినా సరే, మేము ఇవన్నీ ఇక్కడతో ఆపేసి మా పనులు మేము చేసుకుంటాము, మాకు అంత అవసరం కూడా లేదు, మా అభిమానానికి ఇంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత బాధపడుతున్నారు వాళ్ళు నిజంగా. మీలాంటి అభిమానులే కదా, మేము ఒకరికి అభిమానులే, మేము పవన్ కళ్యాణ్ గారికి అభిమానులం. మేము ఆయన పార్టీలో కేవలం ఒక నామమాత్రపు కార్యకర్తలాగా పనిచేస్తూ మాకు తోచింది ఏదో మేము ఆయన గురించి ఒక 4 మంచి మాటలు చెప్తూ, ఆయన చేసే మంచి పనులు నలుగురికి చెప్తూ, మీరు కూడా ఇలా ఉండండి, ఇలా చేయండి అనుకుంటాం. మేము అసలు ఆ హీరోకి ఎందుకు అభిమానిగా మారాము అంటే, మా చిన్నప్పటి నుండి మేము చూసిన సినిమాలు సుస్వాగతం కానీ, తమ్ముడు కానీ, బద్రి కానీ, ఖుషి కానీ, అసలు ఈగోలకి వెళ్ళకూడదు, ఫ్రెండ్షిప్ విలువ తెలియాలి, అమ్మాయిలంటే పడకూడదు, ఒకవేళ అమ్మాయిని చేయబట్టుకుంటే చచ్చేదాకా వదలకూడదని తీన్మార్లో చెప్పిన విషయాలు కానీ, ఇలాగ ప్రతి సినిమాలో ఆయన చెప్పే ఒక మంచి విషయానికి మాలాంటి జనరేషన్ వాళ్ళు మేము అందరం కూడా ఆయనకి వీరాభిమానులంగా మారాము. ఆయన క్యారెక్టర్ కూడా మాకు ఫస్ట్ నుండి మేము పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతాం, ఆయన అంటే అంత భయం కూడా ఉంటుంది మాకు. ఎందుకంటే మేము ఎక్కడైనా ఆయన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అని చెప్పుకొని మేము పొరపాటున ఏదైనా తప్పు చేస్తాం, ఆయన మా తాట తీస్తాడు. ఎందుకంటే మా ఇళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దన్నలాగా ఫీల్ అవుతాం మేము. ఆయనకి మాకు ఫోటోలు దిగడాలు, ఆయనకి మాకు మీటింగ్లు, ఆయనకి మాకు వ్యక్తిగత సంభాషణలు ఏం జరగవు. ఇదంతా మా ఫీలింగ్, మేము ఊహించుకుంటాం. నాలాంటి వాడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఒక 4 పిల్లలకి చాక్లెట్లు కొనిస్తాను, గుడి ముందు కూర్చున్న కొంతమంది నిస్సహాయ స్థితిలో ఉండే కొంతమంది యాచకులకి భోజనం ప్యాకెట్లు పంపిస్తాను, భోజనం ప్యాకెట్లు పంచి పెడతాను. అంతవరకే నేను చేయగలను, నేను అంతవరకే చేసుకుంటా. కానీ నేను ఎక్కడ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకోవడాలు నాకు ఇవన్నీ నాన్సెన్స్ అనిపిస్తుంది, నేను చేయను, నచ్చదు కూడా నాకు. బట్ నేను అభిమానించే వ్యక్తికి నేను ఒక మంచి పొజిషన్లో ఉండి, అయితే నేను ఒక మంచి అచీవ్మెంట్ చేసినప్పుడు ఎప్పుడో ఒక ప్రాపర్ వేలో నేను అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి నాకు ఆ హీరో దగ్గర యాక్సెసిబిలిటీ ఉంది. నేను రామ్ చరణ్ కలవాలన్నా, నాకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నా, చిరంజీవి గారిని కలవాలన్నా ఒక మంచి కాజ్ ఉండాలి. నేను ఒకటి సాధించాను మీ వల్ల, మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే నాకు గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, నేను గ్యారంటీ రాసిస్తా. అలాంటి హీరోలకి నేను అభిమానిగా ఉన్నా. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్గా ఉంది. అసలు 6 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్న వాడికి
నేను ఇంతమందిని సాధించానన్నా, ఇంతమంది నమ్మారు నన్ను. రా ఎన్టీఆర్ అనే సంస్థని ఇంతమంది నమ్మారు. ఇన్ని వేల మంది నీ కోసం పనిచేస్తున్నామన్నా, ఒక్కసారి కల్పించండి మమ్మల్ని అని మీ చుట్టూ ఉండే వాళ్ళని అడుగుతున్నా కూడా మీరందరూ సహకరించకుండా ఆ హీరోకి వీళ్ళకి మధ్య గోడలాగా నిలబడిపోయారా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా షాకింగ్‌గా ఉంది. మీరందరికి కూడా నేను చెప్పేది ఒకటే. ఫ్యాన్స్ ముసుగులో, అభిమానుల ముసుగులో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఒకవేళ ఎవరికైనా ఫ్యానిజం చేయాలి అన్నా, ఒకవేళ ఎవరినైనా అభిమానించాలి అన్నా దానికొక అర్హత, దానికొక లిమిట్ అనేది ఉంచుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్. ఇక్కడ హీరోలు, హీరోయిన్‌లు వీళ్ళు గాదు. వీళ్ళు ఎంతవరకయ్యా అంటే కొంతవరకే. మీరు వాళ్ళ నుంచి ఏమైనా మంచి నేర్చుకోవడం వరకు మీకు పనికొస్తారు తప్ప, ఇంకా వేరే దేనికి గూడా వాళ్ళతో పెద్ద పనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు, మీరిలా చొక్కాలు చించేసుకొని, మర్డర్‌లు చేసేసుకొని, కొట్టేసుకొని, తిట్టేసుకొని, అసలు కత్తులు దూసుకుంటూ, మాటలు యుద్ధాలు చేసుకుంటూ, మీడియాలకెక్కేసి బజారున పడిపోయి, ఇంత నాన్‌సెన్స్ అవసరం లేదని నా ఫీలింగ్. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకు అంటే అభిమానం అనేది హద్దులు దాటకూడదెప్పుడు. లిమిట్‌లో ఉంటేనే అందంగా ఉంటది. చెప్పుకోవడానికి కూడా బావుంటది. మరీ ఇంత రచ్చ చేసుకొని, దీని ఇంపాక్ట్ ఏమవుతదంటే ఆ హీరో మీద పడిద్ది. ఇక్కడ హీరోకసలు తెలీదు, హీరో దాకా ఎళ్ళవు ఇవన్నీ అని మీరు అనుకుంటారు గానీ, ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రాల్లో మాట్లాడుకునేది హీరో గురించి మాట్లాడుకుంటారు. ఎన్టీఆర్ అభిమానులని మాట్లాడుకుంటారు గానీ, వాళ్ళ కన్వీనర్ కృష్ణ గారి అభిమానులు అని మాట్లాడుకోరు గదా! సో, ఈ చిన్న లాజిక్స్ మిస్ అవుతున్నారు మీరు. కరెక్ట్ చేసుకుంటే బావుంటది. ఈ విషయాన్ని వీలైనంత తొందరగా సార్ట్ ఔట్ చేసుకొని, వీలైనంత తొందరగా వాళ్ళని ఎన్టీఆర్ గారికి కల్పించి, వాళ్ళ కోరికలు తీర్చి, వాళ్ళు చేసే ఒక చిన్న చిన్న సహాయ కార్యక్రమంలో పెద్దవో, చిన్నవో అవి ఆయన దాకా ఎళ్లి ఒకసారి ఆళ్ళని కలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీలాంటి అభిమానే గదా! ఆళ్ళేం పెద్ద ఆఫ్ఘనిస్తాన్ నుంచో, పాకిస్తాన్ నుంచో దిగి రాలేదు గదా! మీలాంటి అభిమాని ఒకసారి ఆయన కల్పించండి. నిజంగా అతను చేసే సేవా కార్యక్రమాలు ముందు ముందు ఏమైనా రాంగ్ ట్రాక్‌కెళ్తున్నాయి ఏంటి అంటే మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఆయనకి అప్డేట్ ఇవ్వండి. ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవాలో ఆయన చెప్తాడు. లేదు ఇంకా మంచిగా చేస్తున్నారు అంటే అది ఆయనకి ప్లస్ అవుతది గదా! రేపు పొద్దున ఫ్యూచర్‌లో పనికొస్తది గదా! ఎందుకు మీరంత దూరం ఆలోచించలేకపోతున్నారు? సో, ఈ వీడియో ఇంటెన్షన్ అయితే అదే ఫ్రెండ్స్. ఏదైనా సరే లిమిట్‌గా ఉండాలి. అభిమానం అయినా సరే, ఏదైనా సరే. అంతేగాని శృతి మించింది అంటే మాత్రం చాలా తలనొప్పులొస్తాయి. అంతదాకా తెచ్చుకోకుండా, మీ రెగ్యులర్ లైఫ్‌లు పాడు చేసుకోకుండా, చక్కగా డిసిప్లిన్ లైఫ్‌లో ముందుకెళ్ళిపోయి, మీ లైఫ్‌లో, మీ పర్సనల్ లైఫ్‌ల్లో మీకంటూ మీ చుట్టూ ఉండే వాళ్ళని అభిమానులుగా మార్చుకునే స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.